నా పేరు సుభాష్ పత్రి. మా నాన్నగారు నిజామాబాద్ జిల్లా బోధన్లో షుగర్ ఫ్యాక్టరీలో పనిచేసేవారు. అక్కడ నా చిన్నప్పుడు గడిచిన తర్వాత మళ్ళీ సికింద్రాబాద్లో, హైదరాబాద్లో నా చదువులు జరిగాయి. ఎంఎస్సి అగ్రికల్చర్ చేశాను. 1 సంవత్సరం పాటు ఉద్యోగం దొరక్క ఫ్లూట్ వాయించుకుంటూ తిరిగాను నేను. తర్వాత 1 సంవత్సరం తర్వాత ఉద్యోగం వచ్చింది కోరమండల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్లో. కర్నూలులో పనిచేశాను, రాయలసీమ అంతా కోరమండల్ ఫర్టిలైజర్స్లో. అనేక గ్రామాలు తిరిగి ఎరువులు ఎలా వేయాలి, వ్యవసాయం అధిక దిగుబడి ఆ కంపెనీలో. అందులో 17 సంవత్సరాలు పనిచేసి మరి అక్కడ కర్నూలులో ఉన్నప్పుడే నాకు జ్ఞానోదయం అయింది. అంటే జీవితంలో సంగీతం బాగా నేర్చుకున్నాను, పెద్ద పెద్ద గురువు గారుల దగ్గర నేర్చుకున్నాను. సంగీతం బాగా వచ్చు నాకు. అయితే సంగీతం నాకు పూర్తిగా తృప్తినివ్వలేకపోయింది. బాగా వచ్చేస్తోంది, కానీ ఇట్ వాజ్ నాట్ గివింగ్ మీ ఫుల్ సాటిస్ఫాక్షన్. ఐ వాజ్ సర్చింగ్ ఫర్ సంథింగ్ ఎల్స్. ఇంకేదో ఉందని చెప్పేసి చిన్నప్పంచే 15 ఏళ్ల వయసులోనే నేను పండిత్ రాధాకృష్ణన్ గారిది 2 వాల్యూమ్స్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ చదివాను, సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి. అంటే నా రుచి అటువైపే ఉండేది. 10 ఏళ్ల వయసులోనే విశ్వనాథ సత్యనారాయణ గారి 1000 పడకలు చదివాను. తర్వాత కాలేజీలో వచ్చిన తర్వాత పొద్దున్న వెళ్తే లైబ్రరీకి, మరి రాత్రి ఇంటికి వచ్చేవాడిని. అంటే లైబ్రరీలో ఉన్న పుస్తకాలన్నీ చదివేవాడిని. మంచి పుస్తకం ఉంటే దొంగతనం కూడా చేశాను. ఎవరికి చెప్పద్దు సార్ మీరు. ఇలా లోపల పెట్టుకుని బయటకు వచ్చేసాను. డబ్బు దొంగతనం చేయలేదు, కానీ కొంచెం పుస్తకం దొంగతనం చేశాను సార్. ఎవరికి చెప్పద్దు మీరు, ఇది మనలో మన మాట. అంటే ఐఏఎస్కి 3 సార్లు వెళ్ళాను. ప్రతిసారి రిటర్న్ ఎగ్జామ్లో పాస్ అయిపోయాను, కానీ వాళ్ళు నన్ను ఫెయిల్ చేశారు సార్ 3 సార్లు నన్ను. చిన్నప్పుడు నాకు ఎంబీబీఎస్లో సీట్ రాలేదు. నేను సూసైడ్ చేసుకోవడం కోసం వెళ్ళాను. హుస్సేన్ సాగర్ మీద వెళ్ళాను దూకుదామని చెప్పేసి, కానీ నీళ్లు చల్లగా ఉంటాయని చెప్పి భయపడి వచ్చేసాను. కొంచెం వేడిగా ఉంటే దూకేసేవాడిని. అప్పంచి నాకు మెడికల్ సీట్ ఇవ్వదని చెప్పేసి వాళ్ళ మీద వాళ్ళ కక్ష కట్టాను. నాకు ఇవ్వరా, అందుకే ధ్యానంలోకి వచ్చేసి ధ్యానం ద్వారా ఈ డాక్టర్లందరికీ వాళ్ళకి ఉద్యోగాలు లేకుండా చేస్తున్నాను. ఒక్క డాక్టర్ కూడా ఉండకూడదు. నాకు ఇవ్వలేదు, వాడెందుకు బతకాలి? ఇది సమంజసమేనా? మీరు చెప్పాలి పెద్దలు. నా పేరు మీరు సమంజసము కాదో చెప్పడం లేదు మీరు. కనుక సత్యాన్వేషణలో ఎంతోమంది గురువు గారి దగ్గరికి వెళ్ళి, ఎన్నో ఆశ్రమాలు వెళ్ళి, ఎన్నో పుస్తకాలు చదివిన వాడిని. సోక్రటీసు, ప్లేటో, అరిస్టాటిల్, బైబిలు, ఖురాను, చైనీస్ ఫిలాసఫీ, ఇండియన్ ఫిలాసఫీ. నేను చదవని పుస్తకం లేదు స్వామీజీ. ఐ హ్యావ్ టు గివ్ మై రిపోర్ట్ టు యూ. నేను చదవని పుస్తకము లేదు. 1,00,000 పుస్తకాలు ఈ మస్తకంలో ఉన్నాయి. ఇక్కడ జుట్టంతా పోయింది సార్. నా మిత్రుడు శ్రీ రామచంద్రారెడ్డి గారు, ఆయన కూడా మా కంపెనీలో పనిచేసేవారు. ఆయనకు ఒకసారి ఏమైందంటే విపరీతమైన బ్యాక్ పెయిన్ వచ్చింది. ఆయన వెల్లూరు హాస్పిటల్కి వెళ్ళాడు. తెలుసు కదా వెల్లూరు హాస్పిటల్. అక్కడ 2 నెలలు ఉన్నాడు, కానీ వాళ్ళు ఏం చేయలేకపోయారు. నువ్వు వెళ్ళవయ్యా బాబు, ఇక్కడ ఇంకో బెడ్ ఇంకోటికి ఇస్తాము మేము, నీ వల్లే లాభం అంటే వచ్చేసాడు. ఆయన రాయచోటి వాళ్ళది. తిరిగి వస్తుంటే
బస్సులో కూర్చుంటే ఎవరో ఆగంతకుడు చెప్పాడు, నువ్వు ధ్యానం చెయ్యి నీ వెన్ను నొప్పి పోతుంది అని చెప్పేసి. అది జరిగిన కథ. సరే, ఈయన ధ్యానం అంటే ఏమిటి కూడా అడగలేదు. ఈ భారతదేశంలో ధ్యానం అంటే అందరికీ తెలుసునని అందరూ అనుకుంటారు, కానీ ఎవరికి తెలియదు. అలాగే ఏం అడగలేదు. మళ్ళీ అనంతపురం వెళ్ళి అలా ఉన్నాడు. 2 వారాలు అయిన తర్వాత మరి సడన్గా గుర్తుకొచ్చింది, ఓహో కళ్ళు 2 మరి మూసుకుని కూర్చుంటే ధ్యానం అని కొద్దిగా జనరల్ నాలెడ్జ్. రోజు రాత్రి కళ్ళు 2 మూసుకుని కూర్చోవడం మొదలుపెట్టాడు. ఒక రాత్రి అయిపోయింది, 2 రాత్రులు అయిపోయాయి, 3వ రోజు పొద్దున్నకి వెన్నునొప్పి పోయింది. ఇంకా డాక్టర్ ఎందుకు మీరే చెప్పండి. కక్ష కట్టాను నేను, డాక్టర్ మీద కక్ష కట్టాను. మందుల షాపులు లేకుండా చేస్తాను, డాక్టర్ లేకుండా చేస్తాను అంటే ఆయనకి వెన్ను నొప్పి పోయింది, గాయబ్, నొప్పి గాయబ్ పోయింది. మేమిద్దరం రోజు మాట్లాడుకుంటాం, మా క్లోజ్ ఫ్రెండ్. నొప్పి పోయిందయ్యా అన్నాడు. వెరీ గుడ్ అన్నాను, నాకేం తెలుసు ఎలా పోయిందో. తర్వాత ఒక వారం రోజులకి మన రాయదుర్గం నుంచి ఒక ఆయన డీలర్ వచ్చి, నేను ఇవాళ మీ ఇంట్లో కాసేపు పడుకుంటాను, జాగా ఇస్తారా అన్నాడు. ఎవరి ఇల్లు ఖాళీగా ఉంది, రావయ్యా పడుకుందాం అని చెప్పేసి ఇద్దరు రాత్రి పడుకున్నారు. ఇతనికేమో కూర్చోవడం అలవాటు అయిపోయింది. ఇప్పుడు 2 రోజులు కూర్చున్నాడు కదా, రాత్రంతా కూర్చోవడం మొదలుపెట్టాడు. ఆ అబ్బాయి ఏమో పడుకున్నాడు. పొద్దున్న తెచ్చి, నువ్వు రాత్రంతా కూర్చున్నావు కదా, ఏం చేసేవో అని అడిగాడు. నేను ధ్యానం చేస్తున్నాను. ధ్యానం ఓకే అంటే ధ్యానం అంటే ఎలా చేస్తారు అని అడిగాడు. అడిగితే నేను కళ్ళు 2 మూసుకుని కూర్చుంటాను అంతే అన్నాడు. అలా కాదు నాయనా, కళ్ళు 2 మూసుకుని దాంతోపాటు శ్వాస మీద ధ్యాస ఉంచు అని చెప్పాడు. తర్వాత నేను ఒక 6 సంవత్సరాల తర్వాత నేను తెలుసుకున్న, నా ధ్యానం ద్వారా రీసెర్చ్ చేసి, ధ్యానం ద్వారా రీసెర్చ్ చేస్తాను. నేను తెలుసుకున్న విషయం ఏంటంటే, ఆ రోజు ఆ రాయదుర్గం ఆ డీలర్లో ఉన్నది గౌతమ బుద్ధుడు, పరకాయ ప్రవేశం లాగా. కనుక ఆ బుద్ధుడు ఆ రామచంద్రారెడ్డికి, నువ్వు కళ్ళు 2 మూసుకుని కూర్చోవడం కాదు నాయన, శ్వాస మీద ధ్యాస పెట్టు అని చెప్పేసి తన జోలిలోంచి ఒక భగవద్గీత తీశాడు. తీసి ఇది చదువు అన్నాడు. అని పొద్దునే వెళ్ళిపోయాడు మళ్ళీ. సరే, ఈ రామచంద్రారెడ్డి మా ఫ్రెండ్కి అప్పుడు 32 ఇయర్స్, నాకు ఒక 30 ఇయర్స్ ఉంటాయి. వీఆర్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. తర్వాత భగవద్గీత రోజు చదవడం మొదలుపెట్టాడు. ఒక్కొక్క శ్లోకం చదువుతుంటాడు, కళ్ళంబడి నీళ్ళు వస్తుంది. అంటే ఇంత గొప్ప గ్రంథాన్ని 32 ఏళ్ళు చేయి ఇప్పటిదాకా నేను చదవలేదా? ఎంత మొదటి వాడిని నేను, ఇంత జీవితం వ్యర్థం చేసుకున్నాను చెప్పేసి భగవద్గీత చదువుతున్నాడు. ఇటు కళ్ళు 2 మూసుకుని శ్వాస మీద ధ్యాస పెట్టాడు. ఒక 2 రోజులు అయిందో లేదో నాకు ఫోన్ వచ్చింది. సుభాష్, నాకు ఏమిటో కనపడుతున్నాయా అన్నాడు. ఏమిటి కనపడుతున్నాయి? కొంతమంది యోగులు అలా కనబడుతున్నారు, కొన్ని గుట్టలు, కొన్ని పర్వతాలు, నదులు కనబడుతున్నాయని. చూడు అని చెప్పాను. నాకేం తెలుసు, కానీ కొద్దిగా నాకు తెలుసు. ఏమిటంటే, నేను చెప్పానుగా కొన్ని లక్షల పుస్తకాలు చదివానని చెప్పేసి, అందులో ఎంతోమంది యోగేశ్వరుల అనుభవాలన్నీ నేను చదివి ఉన్నాను. ఆ కొద్దిగా ఆ జ్ఞానం ఉంది. ఇతను ఏం పుస్తకాలను చదవలేదు. ఈ కెనాట్ రీడ్ మచ్ బుక్స్, ఇంగ్లీష్ డిఫికల్ట్. సో అతను ధ్యానం చేస్తుంటే రకరకాల అనుభవాలు వస్తుంటే, ఐ యూస్ టు గైడ్ హిమ్ త్రూ మై స్మాల్ థియరిటికల్ నాలెడ్జ్. నేను ఎప్పుడు ధ్యానం చేయలేదు. ఎలాగైతే ఒక జాగ్రఫీ టీచరు నార్త్ పోల్ గురించి సౌత్ పోల్ గురించి చెప్పగలడు, కానీ తను ఎప్పుడు చూసి రాలే, కానీ చెప్పగలడు, బికాస్ చదివాడు పుస్తకాలు. అలాగనమాట. తర్వాత కొన్ని రోజులకి ఏమైందంటే, ఒకరోజు ఫోన్ ఎత్తి, అయ్యా ఇప్పుడు నాకు నువ్వు కర్నూలులో నువ్వు ఉన్నట్టు నాకు కనపడుతుంది అన్నాడు. ఏంటి కనపడుతుంది చెప్పాను. అంటే మీ అమ్మాయి అక్కడ చిన్న ఫుట్బాల్ ఉంది, ఆ ఫుట్బాల్తో ఆడుకుంటుంది. ఇప్పుడు నేను అటు చూశాను, చూస్తే మా అమ్మాయి ఆడుకుంటుంది.
వంటగదిలోకి పో, అక్కడ నీ భార్య ఆలుగడ్డ కూర వేయిస్తోంది అన్నాడు. నాకు అప్పటికే వాసన వస్తుంది. అటు పోయి చూసే ఆవిడ నిజంగా ఆ మూమెంట్లో ఫ్రై చేస్తుంది ఆవిడ. ఇంకేం నేను ఏం చేయని చెప్పండి. ఆ విధంగా నేను ధ్యానంలోకి రావడం జరిగింది. ఆ తర్వాత నేను ధ్యానం మొదలుపెట్టడం, నాకు మూడో కన్ను తెరుచుకోవడం, నా గత జన్మలు నేను చూసుకోవడం. 1979లో నా ముందు ఒక గొప్ప యోగేశ్వరుడు వచ్చాడు. అతను ఎవరో తెలియదు నాకు. గడ్డ పెట్టుకుని యోగేశ్వరుడు వచ్చాడు. ఒకటే ముక్క చెప్పాడు, నా పేరు ట్యూస్డే లోబ్సాంగ్ రంప, నా పుస్తకాలన్నీ చదువు అని. ఆ రోజు December 29th, 1979 కర్నూలు. వెంటనే నెక్స్ట్ వీక్ ఐ హ్యాడ్ టు గో టు హైదరాబాద్. వెళ్ళి అక్కడ హ్యాబిట్స్ దగ్గర అప్పుడు బుక్ స్టాల్స్ అన్నీ ఉండేవి. అన్నీ వెతికితే లోబ్సాంగ్ రంప పుస్తకాలు దొరికాయి. 2 నెలల్లో అతని 13 పుస్తకాలు నేను చదివేశాను. ఎప్పుడైతే లోబ్సాంగ్ రంప అని గ్రేట్ టిబెటన్ యోగి, ఆయన ఎన్నో పరకాయ ప్రభాషలు చేశాడు, చక్కటి పుస్తకాలు రాశాడు. మీరు ఆయన పుస్తకాలు చదవాలి. చదువుతారా? చప్పటి కొట్టండి మురళీమోహన్ గారు. మీరు కనుక ఆ పుస్తకాలు చదివితే మీరు కూడా నాలా అయిపోతారు. అప్పటి నుంచి నాకు అంటే నా ధ్యానం ద్వారా నాకు జ్ఞానోదయం అయింది. ఇంకా కనపడిన మా డ్రైవర్కి, ఊర్లోకి వెళ్తే రైతులకు ధ్యానం చెప్పడం మొదలుపెట్టాను. పంతొమ్మిది 87లో ఒకసారి నా ఉద్యోగానికి రాజీనామా చేద్దామని పోయాను. కానీ మా బాసు తిట్టాడు నన్ను, మంచి బంగారం లాంటి ఉద్యోగం ఎందుకు పోగొట్టుకుంటావు, నువ్వు మన ఆఫీస్లో అందరికీ ధ్యానం చెప్తున్నావు, నేను ఎప్పుడన్నా వద్దన్నానా, నేను నీకు సపోర్ట్ చేయకపోతే నువ్వు రిజైన్ చేస్తే బాగుంటుంది, కానీ నేను వెనక నుంచి నీ దగ్గర పంపుతున్నాను కదా అందరినీ నేను అని చెప్పేసి సరే అని చెప్పేసి మానుకున్నాను. కానీ మరొక 5 సంవత్సరాలకి 92లో మా బాస్కి ఉద్యోగం నుంచి పికేశాను. ఇంకా నేను ఎక్కడ ఉంటాను, అక్కడ నేను రిజైన్ చేసేసాను. ఆ విధంగా నేను ఉద్యోగం బయటకు వచ్చి హాయిగా బతుకుతున్నాను అప్పటి నుంచి. ఒక పింజరం కదా, ఒక పంజరంలో ఒక చిలుక ఉంటుంది, లేకపోతే ఒక పక్షి ఉంటుంది, దాన్ని తలుపు తీసేస్తే ఎగిరిపోతుంది చూసారా, అలా ఎగిరిపోయాను నేను. ఇక్కడ చాలామంది అలా ఇక్కడికి వచ్చారు సార్. ఎంతమంది పంజరం నుంచి బయటకు వచ్చిన పక్షులు ఉన్నారు, చేతుల పైకి ఎత్తండి ఇక్కడ. అయ్యో, అప్పటి నుంచి నేను ధ్యానం నేర్పిస్తూ ఒక్కొక్కడికి ధ్యానం నేర్పిస్తూ ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలోనే 1 కోటి మంది ఉంటారు. తర్వాత 1982లో నేను ఒక పుస్తకం చదివాను, ద సీక్రెట్ పవర్ ఆఫ్ పిరమిడ్స్ అని. అది చిన్న పుస్తకం. అది చదివిన తర్వాత ఆశ్చర్యం అనిపించింది. మా కార్పెంటర్ని పిలిచాను, ఒరే 2 పిరమిడ్ చేసి ఇవ్వరా నాకు, కార్డ్బోర్డ్. సో ఇన్ వన్ కార్డ్బోర్డ్ ఐ పుట్ ఎ టొమాటో అండ్ ఇన్ అనదర్ కార్డ్బోర్డ్ ఐ పుట్ ఎ బ్రింజాల్. ఒక బ్రింజాల్ పిరమిడ్ లోపల, ఒక బ్రింజాల్ బయట, ఒక టొమాటో పిరమిడ్ లోపల, ఒక టొమాటో బయట. సో బయట పెట్టిన టొమాటో బ్రింజాలు 3 రోజులు కొల్లిపోవడం స్టార్ట్ అయిపోయింది. లోపల పెట్టిన టొమాటో తర్వాత బ్రింజాలు అవి 4 రోజుల వరకు ఫ్రెష్గానే ఉన్నాయి. ఆ రోజుల్లో నేను చాలా మీకన్నా స్మార్ట్గా ఉండేవాడిని నేను, కానీ సినిమాల్లో ఛాన్స్ దొరకలేదు నాకు. దేవుడు అన్యాయం చేశాడు, దేవుడు మీకే న్యాయం చేశాడు, నాకే అన్యాయం చేశాడు. ఏదో రోజు నాకు కూడా సినిమాలో ఛాన్స్ రాకపోదు. నా సినిమా చూస్తారా మీరు? చూస్తారు సార్. ఆ రోజుల్లో నేను చాలా స్మార్ట్గా ఉండేవాడిని, రోజు షేవింగ్ చేసుకునేవాడిని. ఆ రేజర్ పిరమిడ్ లోపల పెట్టాను. సో ఇట్ యూస్ టు గివ్ మీ 30-40 షేవ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ 2 or 3 షేవ్స్. తర్వాత నా దగ్గరకు ఒకళ్ళో ఇద్దరో
ధ్యానం కోసం వచ్చేవాడు. వాడి నెత్తి మీద ఈ టోపీ పెట్టేవాడిని, పిరమిడ్ టోపీ. ఇది అలా అక్కడ ఉంది చూడండి, చిన్న చిన్నవి పెట్టి ధ్యానం చేయమంటే వాడు కళ్ళు రెండు మూసుకుని, సార్ చాలా బాగా ఉంది. హీ యూస్ టు ఫీల్ వెరీ హ్యాపీ. సో ఆ విధంగా మరి ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ ప్రారంభమైంది. ఈరోజు ఈ యొక్క ధ్యాన మహాచక్రం సందర్భంగా శ్రీ మురళీమోహన్ గారికి, శ్రీ శ్రీధర్ స్వామి వారికి నా యొక్క నేను నా జీవితం గురించి ఈ ముఖ్యమైన విషయాలు చెప్పడం నా అదృష్టం. అసలు మీరు రాకపోతే ఇవన్నీ చెప్పుండేవాడిని వాడికి కాదు. వాడికి అనవసరంగా నేను పుస్తకాలు దొంగిలించింది కూడా చెప్పేశాను సార్. మీరేం వెళ్ళలేదు కదా, ఏం వెళ్ళలేదు. అది అలా ఉండాలి. ధ్యానము సర్వరోగ నివారణి. నేను న్యూజిలాండ్ వెళ్ళాను. ఆక్లాండ్లో ఒకతనికి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా క్యాన్సర్ వచ్చింది, 4th degree క్యాన్సర్, ఈజ్ అబౌట్ టు డై. అక్కడ మన ఆనాపానసతి చెప్పే మాస్టర్స్ ఉన్నారు, వాళ్ళు అతను నేర్చుకుని 3 నెలల్లో క్యాన్సర్ పోగొట్టుకున్నాడు. సిరిగుప్ప అని ఒక గ్రామం ఉంది కర్ణాటకలో. అక్కడ ఒక కపుల్కి 13 సంవత్సరాలు పిల్లలు లేరు. అనేక రకాల పూజలు, వ్రతాలు, స్తోత్రాలు, అన్ని గుళ్ళు, గోపురాలు, మఠాలు తిరిగి డాక్టర్లు, అది గర్భసంచి చాలా చిన్నగా ఉంటే అక్కడ రాదుట. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. మన మాస్టర్ రెడ్డి, పిరమిడ్ మాస్టర్ రెడ్డి, నువ్వు ధ్యానం చేయవయ్యా, ఎందుకు రాడు, నువ్వు దేవుడివి కదా, తత్వమసి, అహం బ్రహ్మాస్మి తత్వమసి, మనమంతా దేవుడం, వీఆర్ ఆల్ గాడ్స్. దేవుడు తలుచుకుంటే రాంది, నువ్వు తలుచుకో. ఎలా అంటే ధ్యానం చేసి, ధ్యానంలో ఉండి. సో అతను భీమేశ్వర్ రెడ్డి అని చెప్పేసి మరి 13 సంవత్సరాల తర్వాత మరి ధ్యానం చేయడం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఒక బాబు, ఒక పాప. ఎలా? మెడికల్గా నాట్ పాసిబుల్. మరి ఎలా అయింది చెప్పండి, మీరు చెప్పండి. ఇలాగ కొన్ని 1,00,000 ఎగ్జాంపుల్స్. తలకాయ నొప్పి దగ్గర క్యాన్సర్ వరకు అన్నీ పోతాయి. కనుకనే నో డాక్టర్, నో మెడిసిన్. ఇక్కడ ఎవరన్నా డాక్టర్ దగ్గరికి వెళ్తారా? ఎవరన్నా మందులు తీసుకుంటారా? చూడండి సార్, మై మెయిన్ పర్పస్ ఈస్ టు సీ దట్ దెర్ బి నో డాక్టర్ ఆన్ దిస్ ఎర్త్ అండ్ దెర్ బి నో మెడికల్ షాప్, ప్లస్ దెర్ బి నో మటన్ షాప్స్. వేమన చెప్పాడు, పక్షి జాతి బట్టి పరగహింసలు బెట్టి కుక్షి నిండ కూడు కూరుటకును వండి తినెడివాడు వసుధ చండాలుడు 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 విశ్వదావిరామ వినురవేమ. భారతదేశంలోని 95% చండాలు. రోజు చికెన్ మటన్ తింటున్నారు సార్. ఏం చేద్దాం వాళ్ళని? మీరేదో మార్గం చెప్పాలి. ఇప్పుడు మీరే సలహా చెప్పాలి. మానేయాలి అంతే. వాళ్ళు ధ్యానంలోకి వస్తే వీడంతా మటన్ చికెన్ తినేవాడు కొన్ని రోజులు, ధ్యానంలోకి వచ్చి మనిషి, లేకపోతే మానేవాళ్ళు కాదు. అందుకోసం అందరికి ఇంటింటికి వెళ్ళి ధ్యానం చెప్తున్నాను. మనం చేసే హింసా కార్యక్రమమే మనకి రోగంగా వస్తుంది. కనుక హింస లేకుండా ఉంటే ఏ రోగము రాదు. మబ్బులు లేకుండా వర్షం వస్తుందా? పాప కర్మ లేకుండా రోగం ఎందుకు వస్తుంది? హౌ కెన్ ఇట్ కమ్? నో వే. సో దిస్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఈజ్ డెడ్ అగేన్స్ట్ ఈటింగ్ మీట్. ధ్యానము, శాకాహారం 2 పెట్టాం. ద 2 మెసేజెస్, మెడిటేషన్, ధ్యానం అండ్ శాకాహారం. దానికోసమే నేను పుట్టాను, ఈ రెండింటి కోసం. ధ్యానం ఉండి శాకాహారం ఉంటే నీకు డాక్టర్
అవసరమే లేదు, మందులు అవసరమే లేదు. సో అండ్ ఈ ధ్యానం పిరమిడ్లో పెట్టుకుని చేస్తే 3 ఇంతలు మరింత శక్తివంతం. మీ ఇంట్లో పిరమిడ్ ఉందా? ఎందుకు లేదు? స్వామీజీ వారికి మంచి పిరమిడ్ అక్కడి నుంచి తీసుకురండి. ఒక 5 నిమిషాలు ధ్యానం చేద్దాం సార్. అందరూ కళ్ళు